టాప్ 3 పీసీ లెజెండ్స్ ఇన్ అవర్ తెలుగు కమ్యూనిటీ. టాప్ 3 లో వచ్చేసరికి అర్జెంట్ రెడ్డి అనమాట. మనోడు వచ్చేసరికి సాహోవట్టి లైవ్ లో ఆడుతూ ఉంటాడు. మావ ఇతను వచ్చేసరికి చాలా మంది ప్లేయర్స్ హ్యాకర్ అని అంటున్నారు. ఇతను మరి హ్యాకర్ నార్మల్ ప్లేయర్ నాకైతే తెలియదు, కానీ ఇతని యొక్క గేమ్ ప్లే వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుంటుంది. టాప్ 2 ద కింగ్ ఆఫ్ తెలుగు కమ్యూనిటీ. అందరూ ఇతనైతే తెలుగు కమ్యూనిటీకి కింగ్ అని అంటారు. సో మరి అతను ఎవరో కాదు, మన మున్నాబాయ్ గేమింగ్ అనమాట. మున్నాబాయ్ కి ఎదురుగా వచ్చి డిఫీట్ చేసిన ప్లేయరే లేడనమాట. రాయ్ స్టార్ ని డిఫీట్ చేసిన ఏకైక తెలుగు ప్లేయర్ అనమాట మన మున్నాబాయ్ గేమింగ్. మున్నాబాయ్ ని కూడా డిఫీట్ చేయగలిగినటువంటి ఒకే ఒక ప్లేయర్ అయితే ఉన్నాడనమాట. అది కూడా మన తెలుగు కమ్యూనిటీలో. అతను మరి మీకు తెలిస్తే కింద కామెంట్ అనేది చెయ్యండి, తెలియకపోతే నేను చెప్తాను. సో దానికన్నా ముందు మీరు చూస్తున్న షార్ట్కి ఒక లైక్ చేసి అండ్ కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మావా. సో ఫైనల్లీ టాప్ 1 వచ్చేసరికి ఇండియా మొత్తానికి తెలిసిన ఏకైక తెలుగు ప్లేయర్, మన తెలుగు కమ్యూనిటీకి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చినటువంటి ప్లేయర్ అనమాట. అతను వచ్చేసరికి మరి ఎవరో కాదు, కింగ్ 777 అనమాట. మావా మీ అందరికి తెలిసిందనమాట. ఎన్జీ గిల్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా 1v4 అయితే ఆడాలి. కానీ మన కింగ్ 777 మ్యాగీ చేసినంత ఈజీగా 1v6 ఆడి ఎన్జీ గిల్లోకి జాయిన్ అయిన ఏకైక తెలుగు ప్లేయర్